శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామచంద్రమూర్తి పంపా సరోవరంలోని చేపలను, నదిలో ఉండే పద్మాలను దర్శనం చేయడంతో కిష్కింధకాండ ప్రారంభమైంది. అది గొప్ప అందమైన సరోవరం, అరవిరిసిన పద్మాలు, నీళ్లలో తళుకులీడుతూ నీళ్లలో పడుతూ లేస్తూ ఉన్న చేపలు. ఎంత అందమైన సన్నివేశం అది! ఆ అందమైన సరోవరాన్ని చూసి కన్నుల వెంట నీరు కారుస్తూ దుఃఖితుడైపోయాడు రామచంద్రమూర్తి. అదేంటి అందమైన సరోవరం, అంతా పద్మాలతోటుంది, చాలా అందంగా ఉంది చూస్తానికి. అటువంటి రమణీయమైన దృశ్యాన్ని చూసి ఎవరన్నా సంతోషపడతారు కదా, మరి రామచంద్రమూర్తి ఎందుకు బాధపడుతున్నాడు? ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఉంది. మనం కూడాను ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, నేను ఎక్కడికన్నా వెళ్ళాను అనుకోండి, అరే ఇది నా భర్తతో వచ్చి చూస్తే బాగుండేదే, ఇవన్నీ ఇద్దరం కలిసి తిరిగితే బాగుండేదే అని ఎట్లా అనిపిస్తుందో, భార్యాభర్తలకు కూడా ఒకటే మనసు ఉంటుంది. భర్త మనసు భార్యకి, భార్య మనసు భర్తకి. తాను ఒంటరిగా చూస్తున్నాడే, సీత ఈ దృశ్యాన్ని చూడలేకపోయిందే, సీత లేకుండా నేను ఉన్నానే ఇక్కడ అనే బాధ మనిషి ఎలా అనుభవిస్తాడో అట్లా రాముడు అనుభవించి బాధ పొందాడు. ఇక్కడ రామాయణంలో మనం చూస్తుంది, రాముడు మనిషిలాగా జీవించి మనకు చూపించాడు. మనం కూడా సీతారాములనే కలిపి పూజిస్తాము. ఒక సీతాదేవిని, ఒక రాముల వారిని విడివిడిగా మనం ఊహించుకోలేము, పూజించలేము. అటువంటి స్థితిలో ఉన్నారు రాముడు. చూసావా లక్ష్మణ, ఈ ప్రాంతం అంతా ఎంత బాగుందో, ఈ చెట్లన్నీ ఎలా పూలు పూసినయ్యో, పూలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, గాలికి అటు ఇటు ఊగుతున్నాయి, ఎంత అందంగా ఉంది ఈ వనము. ఇవన్నీ సీత లేకుండా నేను ఇవన్నీ చూడలేకపోతున్నా, నాకు స్వస్థత కోల్పోతున్నాను, నేను బాధా విహల్వుడనైపోతున్నాను లక్ష్మణ అని చెప్పి లక్ష్మణుడికి చెప్పాడు తన బాధనంతా. లక్ష్మణ, నాకు సీతకు రెండు విడివిడిగా మనసులు లేవు. నా మనసు సీత దగ్గర ఉంటుంది, సీత మనసు నా దగ్గర ఉంటుంది. ఇద్దరికి కలిపి ఒకటే మనస్సు. నేను మనసుతో ఆనందించాలంటే ఇద్దరం పక్క పక్కన ఉండాలి. అలా లేకపోతే నేను ఆనందపడలేను. ఇది వసంత ఋతువు కదా, ఇంత అందమైన దృశ్యాన్ని చూడడం కూడా నాకు సీత గుర్తుకు వచ్చి బాధపడుతున్నాను. నా బాధ అర్థం చేసుకో అని అన్నారు. మనం వివాహ క్రతువులో కూడా చూస్తూ ఉంటాం. వివాహ క్రతువు పద్ధతులు ఒక్కొక్క ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకి తెలుగు వాళ్ళకి జీలకర్ర బెల్లం పెడతాం. కొన్ని ప్రాంతాల్లో పాణిగ్రహణాన్ని కూడా వివాహంగానే పరిగణిస్తారు. కొంతమందికి పాపిటి సింధూరం పెడతాం. ఇట్లాగా ఎన్ని పద్ధతులైనా కూడా అర్థం ఏంటంటే భార్యాభర్తలిద్దరూ కూడా కలిసి ఒకే మనసుతో జీవించాలని ఆ వివాహ క్రతువుని జరిపిస్తారు. అట్లాగే సీతారాములిద్దరూ కూడా ఒకటే మనసు కలిగిన వారు. ఇక్కడ నేను ఎలా బాధపడుతున్నానో సీతాదేవి అంతకంటే ఎక్కువ బాధపడుతూ ఉంటుంది, నా భార్య అక్కడ అంతకంటే ఎక్కువ బాధపడతా ఉంటుంది లక్ష్మణ అని ఎన్నో రకాలుగా ఆలోచించుకుంటూ పరిపరి విధాలుగా బాధపడతాను. నేను సీతను విడిచి ఉండలేను, నా శరీరం పడిపోతుంది, అందుకనే నువ్వు తొందరగా అయోధ్యకు వెళ్ళిపో, భరతుని పట్టాభిషేకం చేసుకోమని నేను చెప్పానని చెప్పు అని అన్నాడు లక్ష్మణుడితో. అంటే తను జీవించలేకపోతున్నాడు అని అంత దుఃఖాతివేశంలో ఉన్నారు. అన్నయ్య, నువ్వు గుర్తుపెట్టుకో, నీకింత దుఃఖాన్ని కలిగించిన, నీ దుఃఖానికి కారణమైన ఆ రావణాసురుని నేను వదిలిపెట్టను. పాతాళ లోకంలో దాక్కొని, స్వర్గలోకంలో దాక్కొని, ఆఖరిక తల్లి అయిన దితి కడుపులో దాక్కొని ఎక్కడ ఉన్నా పట్టుకొని అతన్ని హతమార్చి తీరుతాను. నీ దుఃఖాన్ని తగ్గించుకో, ఉత్సాహాన్ని నింపుకో. ఈ దుఃఖావేశంతో మనం కార్యాన్ముఖలం కాలేము. ఉత్సాహం ఉంటే మనం ఏదన్నా సాధించవచ్చు. ఉత్సాహమే పోయిందనుకోండి, మనలో మనం బాధపడుతూ ఉంటే ఇంకా భయం వస్తుంది, ఇంకా మనకి స్మృతి కూడా పోతుంది. అంటే ఆ భయంతో, దుఃఖంతో మనం ఏమవుతున్నామో మనమే తెలియదు, చేయవలసిన పని చేయలేము. కాబట్టి అన్నగారిని ఆ దుఃఖంలోంచి బయటికి తీసుకురావడానికి గట్టిగా లక్ష్మణుడు రావణాసురుని చంపగలం మనం అని చెప్పాడు. తమ్ముడు మాటలు విని రాముడు సంతోషాన్ని పొందాడు. మనం ఈ సన్నివేశాన్ని బట్టి తెలుసుకుంది ఏంటంటే, ఒకళ్ళు బాధపడుతూ కూర్చున్నారనుకోండి, మనం కూడా కూర్చొని ఆ బాధను ఇంకా ఎక్కువ చేసే మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలామంది. దాని మూలంగా దుఃఖం ఎక్కువ అవుద్ది, కానీ ఏమీ లేదు. మనం వాళ్ళని ఉత్సాహంగా ఆ దుఃఖాన్ని మరిపించేటట్టుగా
కార్యోన్ముఖుని చేసేటట్టుగా మాట్లాడాలి. అదే లక్ష్మణుడు చేశాడు. ఇది మనం తెలుసుకోవలసిన నీతి. రామలక్ష్మణులిద్దరూ కూడాను ఋషిముఖ పర్వతం వైపు నడుస్తూ వెళ్తున్నారు. ఆ పర్వతం శిఖరం నుండి సుగ్రీవుడు కిందకు చూశాడు. ఆ పర్వతం వైపు వస్తున్న రామలక్ష్మణులిద్దరినీ చూశాడు. వీళ్ళేంటి ఇలా ఉన్నారు? ధనస్సు పట్టుకున్నారు, ఖడ్గం ఉంది. మళ్ళీ ఎలా ఉన్నారు వాళ్ళు? నారచీరలు కట్టుకున్నారు. చూస్తానే మహాపరాక్రమవంతుల్లా కనిపిస్తున్నారు. మహారాజులే ఈ విధంగా వచ్చారా అనిపిస్తున్నారు. ఏమిటి ఇట్లా ఉన్నారని చెప్పి తను వాలి చేత భయపడిపోయి ఉన్నాడు కదా. ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీదకి, ఈ చెట్టు మీదకి దూకుతూ ఉన్నాడు. చెట్లు కూడా విరిగిపోతున్నాయి. భయంతో అటు ఇటు తిరుగుతున్నాడు. ఇవి చూసి హనుమ అడిగాడు, ఎందుకింత భయపడిపోతున్నావు? ఏమి జరిగింది సుగ్రీవా అనంటే వాళ్ళిద్దరినీ చూపించి, అదుగో ఇద్దరు యువకులు వస్తున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారో చూడు. వాళ్ళకి ఆయుధదారులై ఉన్నారు. మరలా ఎట్లా ఉన్నారు? నారచీరలు కట్టుకొని ఋషీశ్వర్లాగా వస్తున్నారు. కానీ వాళ్ళు చాలా ప్రజ్ఞావంతులుగా కనిపిస్తున్నారు, చాలా శౌర్యవంతులుగా కనిపిస్తున్నారు అనంటే, నువ్వు వాళ్ళు వాలిని అనుకుంటున్నావా? వాలి శిఖరం మీదకి రాడు. ఎందుకనంటే వాలికి శాపం ఉంది. ఈ పర్వతం మీదకి వస్తే మరణించాలని శాపం ఉంది. కాబట్టి నువ్వు వాలి గురించి ఎందుకు భయపడతావు? ఆ వచ్చే వాళ్ళు ఎవరో తెలుసుకుంటే సరిపోతుంది కదా. నువ్వెందుకు ఇట్లాగా భయపడిపోతున్నావు? ముందు భయపడతాం మానుకో అని హనుమ చెప్పాడు. ఏమిటయ్యా ఇది? ఇద్దరిని చూసేసరికి వాళ్ళు నిన్ను చంపడానికే వచ్చేస్తున్నట్టు పరుగు పెట్టేయడమేనా? ఒక శాఖామృగంలాగా ప్రవర్తిస్తున్నావు. ఇది చపలత్వం. ఒక మహారాజుకు ఉండవలసిన లక్షణం కాదు. నువ్వు మహారాజువి. నడక చేత, అవయముల చేత అవతలి వారితో ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వాళ్ళ భావన ఏంటి, వారి మనసులో ఏంటి, ఇవన్నీ తెలుసుకొని సమర్థత కలిగిన వాడే మహారాజు. నువ్వు రాజు అయితే అలా పారిపోతుంటే గంతులేస్తావేంటి? మళ్ళీ రేపు రాచపదవి నీకు వస్తుంది. వచ్చినప్పుడు ఇట్లాగే ప్రవర్తిస్తావా? ఎలా ప్రవర్తించాలి? రాజు ఎలా ప్రవర్తించాలి? అట్లాగే ఉండాలి. స్థిరంగా ఉండు అని సుగ్రీవుడికి చెప్పవలసిన మాటలన్నీ కూడా హనుమ చెప్పాడు. హనుమ మాటల్లో ఎంతో విజ్ఞత ఉంది. చూశారు కదా. మరి మనం రేపు శ్రీరాముడు హనుమ కలుసుకొని ఉండే సంభాషణలు కానీ వాళ్ళు కలుసుకునే అద్భుతమైన సన్నివేశాన్ని మీకు రేపు వివరించబోతున్నాను. అందరూ కూడా చూసి రామాయణాన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి రామాయణం పంపించండి. ఎందుకంటే మరి చూడాలి, మనం వినాలి రామాయణాన్ని అని అనిపించిస్తుంది అందరికీ కూడాను. మరి మన వాళ్ళందరికీ ఇటువంటి సదవకాశాన్ని కల్పించాలంటే దయచేసి మీరందరూ కూడాను మీకు తెలిసిన వాళ్ళకి ఈ రామాయణాన్ని షేర్ చేయండి. నమస్తే. జై శ్రీరామ్.